చెప్పి ఇట్లా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్నెయిల్ చూసారు కదా, ఇది మా పాప ప్రీ బర్త్డే ఫోటోషూట్ వ్లాగు. చీనీ హాయ్ హాయ్ చెప్పు ఏమి హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తావు? అలా కాదు, ఇలా పెట్టాలి లోపల నుంచి. అక్కడ పెడుతుంది క్యాప్ ఇది, ఓకేనా? స్విమ్మింగ్ పూల్లో పెట్టు. జీరో జీరో మొక్కు. ఓకే, ఫోటోషూట్ వ్లాగ్ అనేసి స్విమ్మింగ్ డ్రెస్సెస్తో కనిపిస్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? అంటే కింద స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. మా జాను బెంగళూరు వచ్చినప్పటి నుంచి అడుగుతుంది స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని. ఇక్కడ ఈ సొసైటీలోనే అన్నీ ఉంటాయి అనమాట. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నేనైతే దిగట్లేదు, మా పిల్లలిద్దరూ మా ఆయన దిగుతున్నాడు అనమాట. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అంటే యాక్చువల్గా అయితే స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టమే, కానీ ఆ రోజు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఈ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయాలంటే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయన్నమాట. స్విమ్మింగ్ డ్రెస్ ఉండాలి, క్యాప్ ఉండాలి, అలానే స్పెట్స్ ఉండాలి. ఇంకా మా ఆయనకి మా జానుకి అన్నీ పెట్టుకొని దిగుతున్నారు. మా శ్రీని మాత్రం ఓన్లీ స్విమ్మింగ్ డ్రెస్ వేసింది. అది క్యాప్ పెట్టినా ఉంచదు కదా చిన్నపిల్ల. ఇంకా మా జానుకి ఎంత భయం అంటే చూడండి, అది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూలే కానీ భయపడిపోతుంది. మా జానుది మా శ్రీనిది స్విమ్మింగ్ డ్రెస్సెస్ అయితే ఆ వదిన తీసుకుంది అనమాట. అంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా బెంగళూరులో, ఆ వదిన అయితే తీసుకుంది. మార్నింగ్ ఇది 11 o'clock 11:30 అలా అవుతుంది. అప్పుడు వచ్చాము. అసలే చలికాలం కదా, నీటిలో కాలు పెడితే అసలు చల్లగా ఐస్లో ఉన్నాయి. కానీ మా జాను ఊరుకోవట్లేదు. ఒకసారి దాని సరదా తీరిపోతుందని వచ్చాము. ఇంకా లోపలికి దిగింది, వణికిపోయింది అనమాట. మా శ్రీని మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఒక పక్క దానికి చలేసి వణుకుతుంది, కానీ ఆ నీళ్ళు కనిపించేసరికి ఆడుకోవాలనేసి అయితే ఆ ఎక్సైట్మెంట్తో మాత్రం ఆ చలి పెట్టించుకోలేదు. బాగా ఎంజాయ్ చేసింది. మా జానుకి ఇంకా స్విమ్మింగ్ రాలేదు, ఎందుకంటే మా దగ్గరలో అంతగా స్విమ్మింగ్ పూల్స్ లేవు. కానీ పిల్లలకి ఏంటంటే 7 years లోపే ఏమైనా నేర్చుకోవాలంటే కొంచెం వేగంగా నేర్చుకుంటారు. కానీ మాకైతే అవకాశం లేదు స్విమ్మింగ్ పూల్ మా దగ్గరలో. కానీ అంటే ఇలా మేము ఉండేది క్వార్టర్స్లో కదా, ఇలాంటి సొసైటీ ఇలాంటి అయితే స్విమ్మింగ్ పూల్ అవైలబుల్గా ఉంటుంది కదా. ఇంకా మా శ్రీని కూడా కొన్ని రోజులు ఇలా స్విమ్మింగ్ పూల్లో ఉంటే దానికి కూడా వచ్చేస్తుంది స్విమ్ చేయడం, కానీ అవ్వట్లేదు. చూడండి, ఇలా చేతులు పెట్టుకుని తిప్పుతుంటే మాత్రం మంచిగా కాలు చేతులు ఆడేస్తుంది, టపా కొడుతుంది అనమాట. ఆ వాటర్ ముఖంకి తుల్లుతుంది కానీ పట్టించుకోవట్లేదు. మళ్ళీ వాటర్తో మంచిగా ఆడుకుంది. ఈవినింగ్ అయింది, ఇంకా ఫోటోషూట్ కని స్టార్ట్ అయ్యామన్నమాట. మేము మార్నింగే కాల్ చేసాము, అంటే గూగుల్లో సెర్చ్ చేసాము నియర్ బై ఏమైనా ఫోటోషూట్స్ ఇలా బేబీ ఫోటోషూట్ ఏమైనా ఉన్నాయనేసి. ఒక 2-3 అయితే కాంటాక్ట్ అయ్యామన్నమాట. ఇదైతే మాకు రీజనబుల్గా అనిపించింది. అలానే మేము ఉంటున్న దగ్గరలో ఉంటుందన్నమాట, జస్ట్ 4 kilometersలోనే. అందుకనే మేము ఇక్కడ ఓకే చేసి ఆల్రెడీ టైం కూడా బుక్ చేసుకున్నాము ముందే ఫోన్ చేసి. కాల్ చేసి అన్నీ మాట్లాడాం, అన్నీ కొనుక్కున్నాం. కానీ అసలు డ్రెస్సెస్ అయితే వాళ్ళు ఇస్తారని అనుకున్నాను నేనైతే మాత్రం. అవుట్ఫిట్స్ కొంతమంది ఇస్తుంటారు కదా, అలానే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారని అనుకున్నాను. కానీ వెళ్ళాక తెలిసింది తీసుకొచ్చారా అవుట్ఫిట్స్ అని అడిగారు ఆవిడ. అయితే ఏం లేదు, మీరు ఇస్తారేమో అనుకోనంటే ఆ ఆప్షన్ అయితే మా దగ్గర లేదు, మీరే తెచ్చుకోవాలంటే అప్పుడు ఈ పక్కనే మాల్స్ ఏమైనా ఉన్నాయని ఆవిడనే అడిగాము. అడిగితే అప్పుడు ఇక్కడ భారతీయ మాల్ ఉంది, వెళ్ళండి అన్నీ దొరుకుతాయని చెప్పారు. అప్పుడు దానికి పక్కనే అనమాట, జస్ట్ 2-3 kilometersలోనే, ఆ స్టూడియోకి దగ్గరలోనే. అందుకని అక్కడ నుంచి మళ్ళీ ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని మళ్ళీ భారతీయ మాల్కి వచ్చాము. ఈ వంకనైనా మేము ఈ భారతీయ మాల్ చూస్తున్నాం అనమాట. నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మాల్ ఆఫ్ ఏషియాలో మా పాప ఫోటోషూట్ కోసం అని చెప్పి ఒక ఫ్రాక్ తీసుకున్నామని. ఆ ఫ్రాక్ ఒక్కటే తీసుకెళ్ళాము. కాకపోతే ఆవిడ ఏమన్నారంటే 3 to 4 థీమ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను, ఒక్క ఫ్రాక్తోనే బాగోదు కదా అంటే, అయితే పక్కనే ఉన్న ఈ భారతీయ మాల్ చెప్తే ఇక్కడికి వచ్చాము. మేము ఫోటోషూట్ కోసం అని చెప్పి 5 to 6 o'clock అయితే స్లాట్ బుక్ చేసుకున్నాము, జస్ట్ 1 hour. కాకపోతే ఆ 5 o'clock ఎగ్జాక్ట్గా స్టూడియో దగ్గరికి వెళ్ళిపోయాం. కానీ ఇది ఒకటి వచ్చి పడింది కదా, ఇంకా డ్రెస్సెస్ తీసుకోవాలని చెప్పి మాల్కి వచ్చాం కాబట్టి నెక్స్ట్ అయితే ఎవరు లేరు. 6 to 7 o'clock పెట్టుకుందాం అనేసి ఆవిడైతే అన్నారు. అమ్మయ్య అనిపించింది, లేకపోతే మేము అడ్వాన్స్ పే చేస్తాం కూడా, అది కూడా ఫెయిల్ అయ్యేది అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళము. కాకపోతే నెక్స్ట్ ఎవరు లేకపోవడం వల్ల 5
5 to 6 కాస్త 6 to 7 అయ్యింది. ఇంకా స్మార్ట్ బజార్కి అలానే పక్కనే ఉన్న ట్రెండ్స్కి అయితే వెళ్ళాం. మాల్లో కొన్ని ఒక 2-3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. ఈ లోపు 6 o'clock ఎలానే అయిపోయింది. ఇంకా వెంటనే మళ్ళీ అక్కడ నుంచి ర్యాపిడో ఆటో బుక్ చేసుకుని మళ్ళీ పక్కనే ఉంది కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి వచ్చేసాము. ఇది స్టూడియో వచ్చేసి పిక్స్ అండ్ పిక్సెల్ ఫోటోగ్రఫీ. దీని లొకేషన్ వచ్చేసి యలహంక. ఈవిడ మాత్రం మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలానే పాపను కూడా బాగా ఆడిపించారనమాట ఫొటోస్ తీసేటప్పుడు. ఆవిడ వల్ల కొంచెం ప్లస్ అయ్యింది ఫొటోస్ బాగా రావడానికి. బర్త్డే ఎప్పుడో అయిపోయింది కానీ ఈ వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అయ్యాయి. కొంచెం కాదు చాలానే లేట్ అయ్యాయి. ఫొటోస్ కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అప్పుడు అలానే స్టేటస్ పెట్టేటప్పుడు కూడా చాలామంది అన్నారు ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయనేసి. నిజంగా ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. అలానే మేము బ్లూ కలర్ థీమ్ అనుకున్నాం అనమాట. ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుందామని చెప్పి. మాల్ ఆఫ్ ఏషియాలో లైఫ్ స్టైల్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఈ ఫ్రాకే తీసుకున్నాను. ఎంత బాగుందో చూడండి, చాలా క్యూట్ అనిపించింది. కానీ అక్కడ ఒక ఫ్లవర్ ఉంది కదా, అదైతే పీకేస్తానని ఊరికే గోల. ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసాక ఆ తర్వాత మేము కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటే అందరికీ కలిపి ఫ్యామిలీ ఫోటో తీశారు. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. 3 to 4 థీమ్స్ 1 hour అనమాట. ఫోటోషూట్కి అయితే 5,000 అయింది. ఇంకా మా శ్రీని ఫొటోస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మా జానికి అక్కడ వాళ్ళదే అనమాట డ్రెస్ ఇచ్చారు. చాలా బాగా సెట్ అయింది మా జానికి. ఆవిడ కూడా చాలా బాగా ఫీల్ అయింది అనమాట, ఎంత బాగుంది ఈ అమ్మాయికి డ్రెస్ అనేసి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా జానికి అయితే ఇంకా నచ్చేసింది. నాకు ఇలాంటి డ్రెస్ కొనమ్మా అని సూరు కొప్పలేదు. ఇంకా 4 థీమ్స్లో అయితే ఫొటోస్ తీసేసారనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మాత్రం. మేము ఇంకా అక్కడ వాళ్ళు ఛాయ్ ఇచ్చారు. ఛాయ్ తాగేసి 7:30 అలా అవుతుంది. మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. 1 hourకి 3 to 4 థీమ్స్ కవర్ చేసి 5,000 తీసుకున్నారని చెప్పాను కదా. అయితే 20 కాపీస్ అయితే వాళ్ళు ఎడిట్ చేసేస్తారు. రిమైనింగ్ అయితే అలానే ఇచ్చేస్తారు. బాగా అనిపించింది నాకు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఏమీ చేయలేదు కానీ 5,000 తీసుకున్నారు. ఇంకా మా శ్రీనికి అయితే ఫుల్గా ఫొటోస్ తీసుకుని నిద్ర వచ్చేసింది. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం కాబట్టి ఇంటికి వెళ్ళాక మంచిగా ఆడుకొని పడుకుంది. ఫొటోస్ చూసారా ఎంత బాగున్నాయి అసలు. 5,000కి వర్త్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్. ఇంతవరకు చూసారు కదా, ఒక్క లైక్ చేయండి. అలానే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.